మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది SKT గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. పన్నేళ్ళు సక్సెస్ కొట్టారు, కెరీర్ బిల్డ్ అవుతుంది. కానీ ఏంది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారంటే RC16 అందరూ అసలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే. సో మీరు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా మీకు తెలిసింది ఆ సినిమా గురించి ఎలా ఉండబోతుంది? ఏమైనా కంటే ముందండి ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి మాత్రం ఒక పెద్ద మాస్ ఫీస్ట్ అది. ఇంకా చొక్కాలు చింపేసుకోవచ్చు. ఇంకా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, అంటే నేను ట్రావెల్ అయినంత వరకు ఒక 5 నిమిషాలు షార్ట్కి కూడా ఇంకా విజిల్స్ వస్తాయి, ఇంకా ఎవడు ఉండడు, అట్లా ఉంటుంది అనమాట సినిమా. మాత్రం మాస్ లుక్, వెరీ మాస్ అనమాట. ఎంతవరకు రంగస్థలం చూశారు కదా, దానికి మించి ఉంటుంది ఆ లుక్ అనేది. ఇంకా స్టోరీ పరంగా వచ్చేసరికి చెప్పకూడదు, ఇది ఓకే. అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సాటిస్ఫై అవుతాడు థియేటర్కి వచ్చిన తర్వాత పక్కాగా. అండ్ ఇతనికి యాంటగోనిస్ట్గా ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఎంతవరకు పేరు బయటకు రాలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా షాక్ అవుతాడు. రామ్ చరణ్ ఆపోజిట్ లో ఎవరు ఉంటున్నారు ఏంటనేది అతను ప్రతి ఒక్కరికి మన తెలుగులో అందరికీ తెలుసు. వెంటనే చూసి రే అని చెప్పేసి అరుస్తారు అనమాట. అయితే మీకు తెలుసు? నాకు తెలుసండి, అక్కడ ఉన్నాను కదా, తెలుసండి. అండ్ ఇది కాంబినేషన్ లో ఒక మన కోడి రామూర్తి గారికి సంబంధించిన చిన్న విషయంలో జరుగుతూ ఉంటది. ఇది ఓకే, ఇంకా చెప్తే కొడతారు నన్ను. సో ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి అండ్ రామ్ చరణ్ యొక్క యాంటాగోనిస్ట్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు దాంట్లో, గట్టిగా ఉన్నారు. చాలా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చూస్తారనమాట. అంత మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా ఇంకా మంచి దాంట్లో కూడా ఒక డెప్త్ ఉన్నది పెడితే ఇంకా హ్యాపీ. నాకు ప్రజెంట్ ట్రావెల్ అవుతున్నాను, ఇంకా ఎంతలో సాగుతుందో తెలియదు ఈ సినిమాలో. మీరు మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా హై ఇచ్చారు. అతను ఎప్పుడు అలాగే ఉంటారండి, అతను ఇస్తా ఉంటారు, మేము చెప్పుకుంటాం అంతే. అంతే. అండ్ నెక్స్ట్ కెరీర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ కెరీర్ ప్లాన్స్ అంటే సార్, నేను రైటింగ్ కూడా చేస్తున్నానండి ప్రెసెంట్. సో డైరెక్షన్ వైపు వెళ్ళే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ చేయాలని అయితే ఉంది. కానీ ఎప్పటికైనా ఆర్టిస్ట్గానే సెటిల్ అవ్వాలి అంతే. ఎందుకంటే ఒక గుర్తింపు కోసం నేను ఇక్కడ దాకా వచ్చి ఒక 4 years దాకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, అక్కడ పక్క వాళ్ళతో మాట్లాడుతూ, అప్పుల వాళ్ళతో కూడా మాట్లాడుతూ, సో ఇంత చేస్తున్నాను. చదువుని పక్కన పెట్టేసాం, చదివిన సర్టిఫికేట్స్ కూడా పని లేదు అంటే ఖచ్చితంగా మన ఊరు వెళ్తే మన కోసం క్లాప్స్ కొట్టాలి, వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి, ఒక ఫీల్ ఉంటుంది. ఓకే వచ్చాడు మనోడు అని చెప్పి దీనికోసం వెయిటింగ్ అంతే. యాజ్ ఆర్టిస్ట్గా మాత్రమే ఖచ్చితంగా అది ఇప్పటికైనా అవ్వాలి అంతే. ఓకే పవన్ గారు, మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలని, థ్యాంక్ యూ సో మచ్, యాక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.